స్టాక్ మ్యాజిక్ తెలుగు శ్రోతలకు స్వాగతం. ఇక శని, ఆది, సోమ ఈ 3 రోజులు మార్కెట్ అయితే లేదు. ఇక మార్కెట్ కి దూరంగా ఉన్నా కూడా మనకి కొన్ని కంపెనీస్ సంబంధించిన ఇంపార్టెంట్ న్యూస్ మనం అప్డేట్ చేసుకుందాం. అయితే నిన్న లాస్ట్ వీక్ లో ఫ్రైడే రోజు నిఫ్టీ పాజిటివ్ గానే రియాక్ట్ అయింది. 94 పాయింట్స్ పెరిగి 21,349 లో క్లోజ్ అయింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ 348 పాయింట్స్ డౌన్ అయ్యి 47,491 లో క్లోజ్ అయింది. అయితే లాస్ట్ వీక్ రెసిస్టెన్స్ అనేది నిఫ్టీకి 21,600 గా ఉన్న రెసిస్టెన్స్ ఇప్పుడు ప్రస్తుతం ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం 21,500 దగ్గరే రెసిస్టెన్స్ కనిపిస్తుంది. ఇక స్ట్రాంగ్ సపోర్ట్ 21,000 దగ్గర ఉన్నట్టుగా కనిపిస్తుంది. ప్రస్తుతం నిఫ్టీకి 21,000 అనేది ఒక స్ట్రాంగ్ సపోర్ట్, అలాగే 21,500 అనేది ఒక రెసిస్టెన్స్ గా మనం చూడొచ్చు. ఇక లాస్ట్ వీక్ ఆప్షన్స్ ఈ ఫ్యూచర్స్ ట్రేడింగ్ ప్రకారం లాంగ్ బిల్డప్ జరిగిన కంపెనీస్ చూసినట్టయితే హెచ్సిఎల్ టెక్నాలజీస్, హిందాల్కో, కోల్ ఇండియా, బ్రిటానియా, మారుతి ఈ కంపెనీస్ లో లాంగ్ బిల్డప్ జరిగింది. ఇక షార్ట్ బిల్డప్ చూసినట్టయితే గ్రాసిమ్, బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్, బీపీసీఎల్, ఇండస్ఇండ్ బ్యాంక్. అంటే వీటిలో షార్ట్ బిల్డప్ అంటే ఒక షార్ట్ టైమ్ లో ఈ స్టాక్ లో కొంచెం తగ్గే అవకాశం ఉంది ఈ షేర్ అనేది ఇన్వెస్టర్ల అంచనా. ఇక కొత్తగా ఐపీఓకి వచ్చిన కంపెనీలు హ్యాపీ ఫోర్జింగ్స్, క్రెడో బ్రాండ్స్ అంటే రెడీమేడ్ గార్మెంట్స్ మఫ్తీ బ్రాండ్ తో రెడీమేడ్ బట్టలు అమ్ముతున్న కంపెనీ క్రెడో బ్రాండ్స్, అలాగే ఫోర్జింగ్ ఐటమ్స్ తయారు చేసే కంపెనీ హ్యాపీ ఫోర్జింగ్స్. ఈ రెండింటికి మార్కెట్ లో ఒక మంచి గ్రే మార్కెట్ ప్రీమియం లిస్టింగ్, ఒక మంచి ప్రీమియం తో కూడిన లిస్టింగ్ ఉండొచ్చు అనేది మార్కెట్ వర్గాల అంచనా. అదే గ్రే మార్కెట్ ప్రీమియం యాడ్ చేసుకుంటే ఇప్పుడు ఐపీఓ ప్రైస్ 850 రూపాయలుగా ఉన్న హ్యాపీ ఫోర్జింగ్స్ 1142 రూపాయలు అంటే 292 రూపీస్ గ్రే మార్కెట్ ప్రీమియం యాడ్ అయ్యి సుమారుగా ఒక 1140 నుంచి 1150 వరకు లిస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని మనకి బయట మార్కెట్ లో ఈ గ్రే మార్కెట్ ప్రీమియం ప్రకారం మనకు అర్థం. ఇదేమి మనకి స్టాండర్డ్ కాదు. గ్రే మార్కెట్ ప్రీమియం అంటే ఇప్పుడు సింపుల్ గా చెప్పాలంటే ఇప్పుడు టికెట్ బ్లాక్ లో దొరుకుతుంది, దాని డిమాండ్ పెరుగుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది. ఒక్కోసారి సినిమా షో టైం అయిపోయే టైంకి ఫ్రీగా కూడా ఇచ్చేస్తుంటారు. ఇక ఆ విధంగా ఉండే దానికోసం మనం ఎక్కువగా ఆలోచించి ఎక్కువగా అంటే సీరియస్ గా మనం ఆలోచించకూడదు, కానీ ఒక మంచి ప్రీమియం తోనే లిస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది అనేది మాత్రం మనం గమనించు. అలాగే క్రెడో బ్రాండ్స్ 280 రూపీస్ కి మనకి ఐపీఓ ప్రైస్ ఉంటే సుమారుగా ఒక 100 రూపాయలు యాడ్ అయ్యి ఒక 380 రూపీస్ కి 380 to 400 రూపీస్ వరకు లిస్ట్ అయ్యే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇది 27th డిసెంబర్ లిస్ట్ అయ్యే అవకాశం ఉంది ఈ రెండు కంపెనీలు కూడా. ఇది ఎలా లిస్ట్ అవుతుంది ఏంటి, మనం చెప్పుకున్న రేటు వరకు మ్యాచ్ అయిందా లేదా అనేది మళ్ళీ 27th లిస్ట్ అయిన తర్వాత ఒకసారి వీడియోలో చెప్పుకుందాం. ప్రస్తుతం మనం చెప్పుకునేది ఏంటంటే హ్యాపీ ఫోర్జింగ్స్ అనేది 1140 to 1150 రూపీస్ లో లిస్ట్ అయ్యే అవకాశం ఉంది అనేది, క్రెడో బ్రాండ్స్ అనేది 380 to 400 రూపీస్ లో లిస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది అనేది మనం 27th రోజున చూద్దాం. ఇక కంపెనీల విషయానికి వస్తే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బెల్ కంపెనీ. ఈ కంపెనీ గురించి మనం గత వారం వీడియోలో కూడా భారత్ ఎలక్ట్రానిక్స్ ఆర్డర్ల వెళ్ళు అని చెప్పి మనం తమిళ కూడా పెట్టుకుని ఆ న్యూస్ చెప్పకూడదు. ఇప్పుడు ఈ కంపెనీకి సంబంధించిన లేటెస్ట్ న్యూస్ ఏంటంటే 2019లో రెవెన్యూ 23,200 కోట్లు అనేది కంపెనీ గతంలో ఉన్న రికార్డ్. ఆ రికార్డ్ ని రీసెంట్ గా ఇండియన్ ఆర్మీ నుంచి వచ్చిన ఈ 4,522 కోట్లు ఆర్డర్ తో ఆ రికార్డ్ ని బ్రేక్ చేసుకుంది భారత్ ఎలక్ట్రానిక్స్. అంటే ఈ ఇయర్ కనీసం 4 క్వార్టర్స్ కంప్లీట్ అవ్వాలా, 3 క్వార్టర్స్ కూడా కంప్లీట్ కాకముందే తన లైఫ్ టైమ్ లో ఉన్న ఒక రికార్డు రెవెన్యూని క్రాస్ చేసింది భారత్ ఎలక్ట్రానిక్స్. అంతేకాకుండా ఇప్పుడు మళ్ళీ అదనంగా ఒక 2 ఆర్డర్లు సంపాదించి, ఒకటి గోవా షిప్ యార్డ్ నుంచి 1,701 కోట్లు ఆర్డర్ సంపాదిస్తే గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ నుంచి ఒక 972 కోట్లు ఆర్డర్ సంపాదించి ఈ 2 ఆర్డర్స్ కలుపుకుంటే 2,673 కోట్లు ఆర్డర్ ని సంపాదించింది భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. ఈ కంపెనీ షేరు ఫ్రైడే రోజు 2% పెరిగి ప్రస్తుతం 175 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. కోల్ ఇండియా. ఈ కోల్ ఇండియా సంబంధించిన ఒక పాజిటివ్ న్యూస్ ఏంటంటే మనకి స్టాటిస్టిక్స్ డేటా ప్రకారం భారతదేశంలో పవర్ డిమాండ్ అనేది పెరుగుతూ వస్తుంది. ఎందుకంటే ఇండస్ట్రియల్ లో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఎక్కువ అవుతున్నప్పుడు, ప్రొడక్షన్ పెరుగుతున్నప్పుడు ఆబ్వియస్లీ మనకి పవర్ కన్సంప్షన్ అనేది పెరుగుతుంది. ఇది ఒక గుడ్ సైన్ గా చెప్పుకోవాలి. ఈ సంవత్సరం సెప్టెంబర్ లో ఆల్ టైమ్ హై రికార్డ్ ను కూడా సొంతం చేసుకుంది పవర్ కన్సంప్షన్. పవర్ ఎక్కువ కన్సంప్షన్ అవుతుంది అంటే ఇండియాలో ప్రొడక్షన్ ఎక్కువ అవుతుంది, ఇండస్ట్రియల్ గా పాజిటివ్ గా ఉంది అనేది అర్థం. ఇక భారతదేశంలో ఈ విధంగా పవర్ అనేది కోల్ బేస్డ్ పవర్ ప్రాజెక్ట్స్ నుంచి ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో, ఈ విద్యుత్ కి డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఈ కోల్ కి డిమాండ్ పెరిగే ఛాన్స్ ఉంది అనేది కోల్ ఇండియాకి ఒక పాజిటివ్ అంశంగా చెప్పవచ్చు. దీంతో ఫ్రైడే కోల్ ఇండియా షేర్ 2% పెరిగి 363 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది కోల్ ఇండియా.
ఆల్ కార్గో లాజిస్టిక్స్. ఆల్ కార్గో లాజిస్టిక్స్ అనేది ప్రపంచంలో ఒక 180 దేశాల్లో 300 కార్యాలయాలు అంటే ఆఫీసెస్ ఎస్టాబ్లిష్ చేసుకుని ఈ షిప్పుల ద్వారా ప్రపంచం మొత్తం ఈ కార్గో సర్వీసెస్ చేస్తూ ప్రపంచంలోనే ఒక లీడర్ గా ఎదిగిన కంపెనీ మన ఇండియన్ కంపెనీ ఆల్ కార్గో లాజిస్టిక్స్. ఇది ప్రపంచంలో అన్ని దేశాలకి ECU వరల్డ్ వైడ్ అనే బ్రాండ్ పేరుతో ఈ లాజిస్టిక్ బిజినెస్ చేస్తూ అయితే ఇప్పుడు ఈ కంపెనీ ఇండియాలో డెలివరీస్ కి ఆల్ కార్గో గతి అనే కంపెనీతో బిజినెస్ చేస్తుంది. ఇక ఇంటర్నేషనల్ గా 180 దేశాల్లో వర్తకం చేస్తుంది కాబట్టి ఈ కంపెనీ బిజినెస్ లో ఒక రీకన్స్ట్రక్షన్ జరగబోతోంది అని కంపెనీ అప్డేట్ చేసింది. అది ఏంటంటే ఈ ఇంటర్నేషనల్ సప్లై చైన్ కంప్లీట్ గా ఇంటర్నేషనల్ లాజిస్టిక్స్ మొత్తం ఒక బిజినెస్ గా ఇండియాలో కార్గో బిజినెస్ ఒక కంపెనీగా రీస్ట్రక్చర్ చేయబోతుంది ఆల్ కార్గో లాజిస్టిక్స్. కంపెనీ రీస్ట్రక్చర్ చేయక ముందు ఈ విధంగా ఈ కంపెనీలో షేరింగ్ ప్యాటర్న్ ఈ విధంగా ఉంది. ఒకసారి మీరు చూడొచ్చు. ఇప్పుడు కంపెనీ ఇంటర్నేషనల్ సప్లై చైన్ ని ఆ బిజినెస్ ని డీమర్జర్ చేస్తూ ఆల్ కార్గో ECU లిమిటెడ్ అనే కంపెనీని స్టార్ట్ చేసి ఇంటర్నేషనల్ బిజినెస్ అంతా ఆల్ కార్గో ECU లిమిటెడ్ చేసే విధంగా ఇండియాలో ఉన్న లాజిస్టిక్ బిజినెస్ ఆల్ కార్గో లాజిస్టిక్స్ చేసే విధంగా డెసిషన్ తీసుకోబోతుంది కంపెనీ. అయితే డీమెర్జర్ జరిగిన తర్వాత కంపెనీ ఇన్వెస్టర్లకి షేర్ ప్యాటర్న్ విషయంలో ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి అనేది ప్రస్తుతం ఆల్ కార్గో లాజిస్టిక్స్ లో ఒక షేరు ఉన్న ఇన్వెస్టర్ కి కొత్తగా డీమెర్జర్ గా ఏర్పడబోతున్న ఆల్ కార్గో ECU లిమిటెడ్ అనే కంపెనీలో కూడా ఒక షేరు అదనంగా రాబోతుంది. ఇక ఆల్ కార్గో గతి కంపెనీలో షేర్ హోల్డర్స్ కి ప్రతి 10 షేర్లు ఉన్న వాళ్ళకి ఆల్ కార్గో లాజిస్టిక్స్ లిమిటెడ్ లో 63 షేర్లు రాబోతున్నాయి. ఇది డీమెర్జర్ తర్వాత. ఈ ప్యాటర్న్ మీకు అర్థం కావాలంటే ఈ స్క్రీన్ షాట్ కూడా ఒకసారి గమనించండి. డీమెర్జర్ కంటే ముందు షేరింగ్ ప్యాటర్న్ ఒక స్క్రీన్ షాట్ పెడుతున్నాను. డీమెర్జర్ తర్వాత ఎలా ఉండబోతుందో కూడా ఒక స్క్రీన్ షాట్ పెడుతున్నాను. ఒకసారి క్లియర్ గా మీరు చూస్తే అర్థం. అయితే ఈ అనౌన్స్మెంట్ తర్వాత ఆల్ కార్గో లాజిస్టిక్స్ షేర్ మాత్రం భారీగా పెరిగింది. ఇంట్రాడే లో 10% పెరిగింది. చివరికి క్లోజింగ్ చూసుకున్నట్టయితే 8% పెరిగి 307 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది ఆల్ కార్గో లాజిస్టిక్స్. ఇక ఆల్ కార్గో గతి అయితే ఆ షేరు నెగిటివ్ గా రియాక్ట్ అయ్యింది. 13% ఫ్రైడే తగ్గి 120 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది ఆల్ కార్గో గతి. ఇక నెక్స్ట్ కంపెనీ చూసుకున్నట్లయితే MOIL. ఈ కంపెనీ మినీ రత్నగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థ. ఈ కంపెనీ మాంగనీస్ ఓర్ ని మైనింగ్స్ ద్వారా వెలికి తీసి ఉత్పత్తి చేసే కంపెనీ MOIL. అయితే ఈ కంపెనీకి సంబంధించి ఒక పాజిటివ్ న్యూస్ ఏంటంటే ఈ డిసెంబర్ 20 నాటికి ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో కంపెనీ ప్రొడక్షన్ ఈ మాంగనీస్ ఓర్ ప్రొడక్షన్ అనేది 16 లక్షల టన్నులు మించి ప్రొడక్షన్ చేసింది అనేది ఈ కంపెనీ చాలా గర్వంగా చెప్పుకుంటున్న విషయం. ఎందుకంటే ఇప్పటి వరకు కంపెనీ 2019లో చేసిన ప్రొడక్షన్ హైయెస్ట్ ప్రొడక్షన్. దాంతో కంపేర్ చేసుకుంటే 26% ఎక్కువగా ఈ సంవత్సరం ప్రొడక్షన్ చేసినట్టుగా చెప్తుంది MOIL. ఇక ప్రొడక్షన్ మాత్రమే కాకుండా ఈ కంపెనీ యొక్క సేల్స్ కూడా గతంలో ఉన్న 2007 సంవత్సరంలో ఉన్న రికార్డు సేల్స్ ని అధిగమించి 14 లక్షల టన్నులు సేల్ చేసినట్టుగా చెప్తుంది MOIL. ఈ మాంగనీస్ సంస్థ ఎందుకు ఇంత డిమాండ్ అని ఆలోచించినట్లయితే ఈ మాంగనీస్ ని ప్రతి ఐరన్ ఇండస్ట్రీ స్టీల్ రాడ్స్ పైప్స్ స్టీల్ మెటీరియల్ తయారు చేసేటప్పుడు ఈ మాంగనీస్ ని 1% మిక్స్ చేసి ప్రొడక్షన్ చేస్తాయి స్టీల్ కంపెనీ. సో అటు సైడ్ విపరీతమైన డిమాండ్ ఏర్పడుతుంది. అంతేకాకుండా ఇక స్ట్రాంగ్ ఐరన్ అప్లికేషన్స్ లో ఈ బ్రిడ్జెస్ కట్టినప్పుడు ఈ ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ కి వాడే మెటీరియల్ లో ఈ పెద్ద పెద్ద కట్టడాలు ఉన్న ఐరన్ లో అలాగే రైలు పట్టాలు దాంట్లో అత్యధికంగా మాంగనీసు కలిపి తయారు చేస్తేనే అంత స్ట్రాంగ్ ఐరన్ గా తయారవుతుంది. అలా లేకుండా నార్మల్ ఐరన్ అయితే ఆ రైలు వెళ్లే వెయిట్ కి ఆ స్పీడ్ కి ఆ ఐరన్ వంగిపోవటము ఎరిగిపోవటము అరిగిపోవటము జరుగుతుంది. అలా ఏమి లేకుండా రైలు పట్టాలు అంత స్ట్రాంగ్ ఉన్నాయంటే దాంట్లో మాంగనీస్ ని 13% మిక్స్ చేసి తయారు చేయడం జరుగుతుంది. ఇప్పుడు రైల్వే లైన్లు కూడా మనకి పెరుగుతున్న నేపథ్యంలో మాంగనీస్ కి డిమాండ్ పెరిగే ఛాన్స్ ఉంది. ఈ పాజిటివ్ న్యూస్ వల్ల MOIL ఫ్రైడే 2% పెరిగి 306 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది MOIL. ఇక నెక్స్ట్ కంపెనీ HFCL. ఈ కంపెనీ స్వదేశీ పరిజ్ఞానంతో 5G ఫిక్స్డ్ వైర్లెస్ యాక్సెస్ ఎక్విప్మెంట్ ని తయారు చేసి ప్రోడక్ట్ ని లాంచ్ చేయడం జరిగింది. ఈ డివైసెస్ ని ఈ ఎక్విప్మెంట్ ని ఎవరు యూజ్ చేస్తారంటే ఈ 5G నెట్వర్క్ ని ఎవరైతే టెలికాం సర్వీస్ ప్రొవైడర్స్ మార్కెట్ లో పబ్లిక్ కి ఇస్తున్నారో వాళ్ళకి ఈ ప్రోడక్ట్ యూసేజ్ అనేది చాలా ఉంటుంది. సో ఈ కంపెనీ 5G నెట్వర్క్ లో అత్యధికంగా మార్కెట్ ని క్యాప్చర్ చేసే అవకాశం ఉంది. చాలా పాజిటివ్ న్యూస్ కాబట్టి ఫ్రైడే ఈ షేరు 6% పెరిగి 82 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది HFCL. ఇక LIC సంబంధించి ఒక పాజిటివ్ న్యూస్ ఏంటంటే ఇప్పుడు ప్రతి కంపెనీలో గతంలో లాగా ప్రమోటర్స్ కే 95% 90% వాటాలు పెట్టుకోకుండా 25% అనేది పబ్లిక్ కి ఇచ్చేసి కేవలం 75% మాత్రమే ఈ ప్రమోటర్స్ ఉంచుకోవాలనే రూల్ ఎప్పటి నుంచో ప్రభుత్వం అండ్ సెబీ రూల్స్ ప్రకారం ఇంప్లిమెంట్ జరుగుతున్న విషయం మనకు అందరికీ తెలిసిందే. అయితే LIC కి 2022 లిస్ట్ అయిన తర్వాత ఈ రూల్ ఫుల్ఫిల్ చేయడానికి 5 సంవత్సరాల గడువు అంటే 2027 వరకు ఉండగా అది ఇప్పుడు ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన
నిర్ణయం డెసిషన్ తీసుకోవడంతో 10 years పొడిగించారు. అంటే 2022 లిస్టింగ్ డేట్ అయితే 10 years అంటే 2032 వరకు ఆ రూల్ ఫుల్ఫిల్ చేయడానికి గడువు పెరిగినట్టే. దీంతో మార్కెట్ చాలా పాజిటివ్ గా తీసుకుంది ఈ న్యూస్ ని. ఎల్ఐసి స్టాక్ 4% పెరిగి ₹792 అంటే 52 weeks హైని టచ్ చేసింది ఎల్ఐసి షేర్. ప్రస్తుతం ఎల్ఐసిలో ప్రభుత్వానికి 96.5% వాటా. దీన్ని 75% కి తగ్గించుకోవాలి. దానికి గడువు తేదీ 2027 ఉంటే ఇప్పుడు పెరిగిన రూల్స్ ప్రకారం 2032 వరకు ఛాన్స్. ఇక షేర్ ఫ్రైడే 4% పెరిగి ₹792 దగ్గర ట్రేడ్ అవుతుంది ఎల్ఐసి. అదానీ గ్రీన్ ఎనర్జీ. అదానీ గ్రీన్ ఎనర్జీ రెన్యూబుల్ ఎనర్జీలో ఇన్వెస్ట్మెంట్స్ భారీగా పెంచాలని ప్లాన్ చేస్తుంది. 2023 నాటికి 45 gigawatts గ్రీన్ ఎనర్జీని సాధించే లక్ష్యంతో పెట్టుబడుల్ని పెంచుతూ పోతుంది. ప్రస్తుతానికి కంపెనీ $1 billion పెట్టుబడి పెట్టాలని ప్లాన్ చేస్తుంది. అదానీ గ్రీన్ ఎనర్జీ ప్రస్తుతం ₹1528 దగ్గర ట్రేడ్ అవుతుంది. అదానీ గ్రీన్ ఎనర్జీ. ఇక బ్రెవరేజెస్ కంపెనీ వరుణ్ బ్రెవరేజెస్ సౌత్ ఆఫ్రికాకి చెందిన ఒక బ్రెవరేజెస్ కంపెనీ బెవ్కో అనే కంపెనీని దాని అనుబంధ సంస్థల్ని కలిపి 1,320 కోట్లకి కొనుగోలు చేయడం జరిగింది. దీంతో కంపెనీ సౌత్ ఆఫ్రికాలో ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మార్కెటింగ్ చేసుకునే అవకాశం ఉంది. దీంతో ఈ షేర్ చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయింది. ఫ్రైడే 52 weeks హైని టచ్ చేయడం జరిగింది. ఫ్రైడే ఈ సౌత్ ఆఫ్రికా కంపెనీ ఈ బెవ్కో కంపెనీ నాన్ ఆల్కహాలిక్ బ్రెవరేజెస్ ని తయారు చేస్తుంది. ఈ పాజిటివ్ న్యూస్ తో ఫ్రైడే వరుణ్ బ్రెవరేజెస్ స్టాక్ 4% పెరిగి ₹1,242 ట్రేడ్ అవుతుంది. ఇవ్వండి ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.